ఉన్నతమైన పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు ద్వారా వేదిక అలంకరించిన దేవదాసులకు అదేవిధంగా సేవకుల అందరికీ దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు ద్వారా శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని ఉన్నతమైన మాటలను మనం అందరం కలిసి ధ్యానించాలి. దేవుని మాటలు అనగానే ఈ లోకంలో మనల్ని ఆయన కొరకు బ్రతికించి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగే శక్తి కలిగినది. డబ్బుంటే ఈ లోకంలో బ్రతికేయచ్చు అన్న ధీమా ఎలా మనకుంటుంది? దేవుని వాక్యము మనకు కలిగించే ధీమా ఏంటి అంటే పరలోకానికి మనం వెళ్ళగలము అన్న ధీమా ఈ వాక్యము మనకు కలిగి. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు ఈ లేఖనాల గొప్పతనాన్ని గురించి మనకు చెబుతూ ఇందులో నిత్య జీవం ఉంది, ఇందులో నిత్య జీవం ఉంది అన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆ నిత్య జీవపు మాటలను ఈ రాత్రి మనం ఆలోచించాలి. నిన్నటి దినం మనిషి కష్టాల పాలు కావటానికి పాపమే కారణం అంటే ఆ భయంకరమైన పాపము నుండి మనకు విడుదల కలిగించడానికి, రక్షణ ఈ భూమి మీద మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటును ఆయన సంకల్పాన్ని ధ్యానించగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమ. ఎందుకంటే పాపము చెయ్యటం సులువు, కానీ ఆ పాపము నుంచి మనల్ని బయటికి తీసుకుని రావటం అనేది చాలా కష్టం. పాపము నుంచి మనల్ని ఎందుకు బయటికి తీసుకుని రావాలి అంటే ఈ భూమి మీద మనం క్షేమముగా సమాధానముగా ఉండటానికి మాత్రమే కాదు. మరి ఎందుకు అంటే ఈ భూమిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా పాపము మనలో ఉండకూడదు ప్రేమ. ఎందుకంటే దేవుడు ఉంటున్న లోకం పరలోకం, అది పరిశుద్ధుడైన పరిశుద్ధుల లోకం. కాబట్టి పాప విమోచన దేవుడు మనకు కలిగించడానికి ఈ కష్టాలు కన్నీళ్లను తీర్చటమే కాదు, కానీ ఏదో ఒక రోజు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని దేవుడు ఆలోచిస్తాడు. అందుకే మనకు 100 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని భూమిని ఇవ్వలేదు ఆయన. 60-70 అధిక బలమున్న ఎడల 80 కీర్తనల గ్రంథం. క్రొత్త నిబంధనలోనికి రాగానే నేను ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిపోయాడు. అంటే మన జీవితాలు ఎగిసిపోతున్నట్లుగానే కనబడుతుంటాయి. ఎంత విచిత్రం కదా ఈ చిన్న జీవితం. ఎందుకు ఇంత చిన్న ఆయుష్ అయింది అంటే మనిషి ఎప్పుడైతే పాపములోనికి వెళ్ళాడో ఆయుష్ తగ్గిపోయింది. ఆయుష్ తగ్గిన మనల్ని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాల ఆనందముతో తనతో పాటు అక్కడే శాశ్వతంగా ఉంచాలి అన్న ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నిజంగా ఆ ప్రణాళిక మానవాళికి అర్థం కావటం లేదు, కానీ దేవుడు ఆలోచనలోనికి వెళ్ళి చూడగలిగితే ఏమండి జీవితం చిన్నదైపోయింది. ఈ ఆకారము దేవుడిచ్చిన ఆకారము కూడా ఇదిగో బ్రతకలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎన్ని రోగాలు, ఈ పరిస్థితులు, అసలు బ్రతకగలమన్న నమ్మకం ఏమైనా. మరి ఈ చిన్న జీవితంలో మనం ఏం చెయ్యాలి? బ్రతకాలన్న ఆశ ఉన్నా ఇక్కడ బ్రతకలేని పరిస్థితి, అనారోగ్యాలతో ఈ శరీరము ఇక నా వల్ల కాదు అంటుంది. ఆయుష్ను చూసినా ఆయుష్ కూడా లేదు, అల్పకాలము, లేదంటే ఆవిరి. మరి శరీరం ఉండనంటుంది, ఆయుష్ లేదని అర్థమైపోయింది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్న కాలంలో మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సింది. ఎక్కడికి వెళ్ళిపోవాలి?
ఏమంటే ఈ సభలు ముగించుకోగానే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. 29వ తేదీ కోదాడలో ఉంది. కోదాడ ముగించుకోగానే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. ఖమ్మం వెళ్తాను, అక్కడి నుంచి వరంగల్ వెళ్తాను. వరంగల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. మరలా 30, 31 చీరాలలో ఉంది. చూసారా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అంటారు. మరి 8వ తరగతి అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే 9 కదా అంటాడు. అదైపోయింది కదా ఏంటంటే ఇంటర్మీడియట్. చదివే అయిపోయింది కదా ఏంట్రా అంటే ఇక ఉద్యోగాన్ని వెతుక్కోవాలి అంటాడు. ప్రతి దానికి ఒక సమాధానం ఉన్నప్పుడు చావు తర్వాత ఏమైపోతాం. ఇక్కడికి రాగానే ఏమీ లేదన్నట్టుగా, ఏమీ తెలియనట్టుగా, ఏమండి ఏమైపోతామో తెలియకుండా బతికేస్తాం. ఏమంటే పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏమంటే పిల్లలు కలిగిన తర్వాత ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత పిల్లల చదువులు, ప్రతి దానికి ఏం చెయ్యబోతున్నామో మనం ముందుగానే తెలుసుకున్న తర్వాత మరి చావు తర్వాత అనగానే నిశ్శబ్దం. ఏమైపోతున్నాం అసలు? ఎవరి ఇళ్లలోకి వెళ్ళినా పెద్ద పెద్ద ఫోటోలు గోడకు వేలాడుతున్నప్పుడు నా వాళ్ళు ఏమైపోయారన్న ఆలోచన ఏ రోజైనా ఆ వాళ్ళు ఏమైపోయారు? మరి మీ తాత బాగా బతికేవాడురా, నీకు తెలుసో తెలియదు అని పెద్దలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయాడు మా తాత? మరి మీ నాన్న దిల్దారా, మీ నాన్న ఏమనుకుంటున్నావు అంటే ఏమైపోయాడు నాన్న ఆలోచిస్తున్నారా? ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక శ్మశానాన్ని చూడగానే చాలా భయం వేస్తుంది మనం అన్నారా. అమ్మో, ఇళ్ళల్లో బతుకుతున్న మనం ఏదో ఒక రోజు ఈ శ్మశానానికైనా మనం రావాల్సి. సాయంకాలం కాగానే పడుకోవడానికి బెడ్ మీదకి వెళుతున్న మనం ఏదో ఒక రోజు పెట్టెలోనికి వచ్చి ఇక్కడికైనా రావాల్సింది. అక్కడ చాలా సమాధులు కనబడుతున్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు బతికున్నప్పుడు మనలానే ఉన్నారు కదా, ఈ రోజు లేరు కదా, మరి ఈ రోజు వాళ్ళలానే ఉంటున్న మనం చచ్చిపోతే ఇదిగో అక్కడికైనా ఈ జీవితాన్ని వెళ్ళవలసింది. ఆలోచించండి. నిద్ర పట్టదండి మనకి. ఎందుకు ఈ జీవితం ఏమైపోతుంది అన్న ప్రశ్నకు సమాధానం దొరకక అసలు ఏంటి ఈ జీవితాలు అని బిక్కిరి అయిపోతుంటాం ప్రేమ వాళ్ళారా. ఏదో ఆలోచన లేక తిని తాగేద్దాం అనుకుని బతికేస్తున్నాం, కానీ ఏదో ఒక రాత్రి ఆలోచన కలిగితే పడుతుందా? చూడండి దావీదు గారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే. కీర్తనల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రేమ వాళ్ళ. కీర్తనల గ్రంథంలో రాయబడిన మహారాజైన దావీదు గారు మాట్లాడుతున్న చక్కటి మాట లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 3, 4, 5 వచనాలను దయచేసి చూడండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపును, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎంత స్థిరుడైనా వట్టి ఊపిరి వంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు ఎవరంటున్నారు? దావీదు గారు. దావీదు గారు గొర్రెలు మేపుతున్నప్పుడు ఈ మాట మాట్లాడట్లేదు.
మహారాజైన తర్వాత ఆయన ఆలోచన దేని గురించో తెలుసా? ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోవాలి కదా. ఒక రాజుగా ఉండి చావుని గురించి ఆలోచిస్తున్నాడేంటి? రాజైనంత మాత్రాన చావు రాదా? ఏమండి, ఉండటానికి అందలాలను కట్టుకున్న చావగానే నేలలోనికి వచ్చేస్తారు. ఏమండి, బతికున్నప్పుడు కిందికి దిగలేదంటే అక్కడే పెట్టేసేయండి ఆయన అంటారా? నేల అందరినీ సమానంగా కప్పెట్టేస్తుంది. దావీదు గారు, దేవా అసలు నా అంతం ఎలా ఉంటుంది, నా అంతం ఎలా ఉంటుంది అని తన చావుని గురించి ఆలోచిస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. సామాన్యుడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, కోటీశ్వరుడైనా దీన్ని తప్పించుకోవాలట, దీన్ని తప్పించుకోవాలట. కరోనా సెకండ్ వేవ్ తణుకు ప్రాంతంలో నుంచి ఒక ఆయన కోట్లాది రూపాయల ఆస్తి పత్రాలు తీసుకొని హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇదిగో 100 కోట్ల ఆస్తి పత్రాలను నేను తీసుకొచ్చాను, నన్ను బతికించండి, ఇవన్నీ తీసుకోండి. డాక్టర్లు చిన్నగా నవ్వి ఇదిగో ఈ 100 కోట్ల ఆస్తి పత్రాలను ఒకవేళ నువ్వు ఇచ్చినంత మాత్రాన నిన్ను బ్రతికించగలవన్న నమ్మకం మాకు లేదు. అసలు కరోనాకు మందే లేదు. అప్పుడు ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, మరి నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు డాక్టర్ ఇచ్చిన సలహా ఇదిగో ఆ దేవుని దయ. గుండెల్లో రాయి పడ్డట్టయి ఏమన్నాడు తెలుసా ధనవంతుడు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ డబ్బే అన్ని చేయగలుగుతుందని ఎన్నో వ్యాపారాలు చేసి తిని తినక కంటి నిండా నిద్ర లేక ఇన్ని 100 కోట్లు నేను సంపాదించిన తర్వాత నేను సంపాదించిన ఆస్తి నన్ను బతికించకపోతే దేవుని దయ అంటే ఇదిగో ఈ ఆస్తి కాకుండా దేవుని పాదాల దగ్గర నేను చిన్నప్పటి నుంచి ఉంటే దేవుడు ఈ రోజు నన్ను ఖచ్చితంగా కాపాడేవాడు. ఎందుకోనండి, దేవుని విలువ అందరికీ చావులో తెలుస్తుంటది ప్రేమ వాళ్ళ. అప్పుడే చేజారిపోతుంది జీవితం. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు, ఇదిగో నేను ఈ ఆస్తుల మీద కాకుండా దేవుని పాదాల దగ్గర ఉంటే ఈ రోజు ఆ దయే నాకు ఉంటే నేను బ్రతికేవాడిని. అందరూ నాకు చెప్పారు దేవుడు దేవుడు అనే విలువ తెలియలేదు. ఈ చావు ముంగిట్లో నా పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు, నా భార్య జ్ఞాపకం వస్తుంది. ఇదిగో బతకాలన్న ఆశ ఉంది. 100 కోట్లు ఉన్న ఆ 100 కోట్లు తగలబెట్టడానికి తప్ప దేనికి పనికొచ్చేటట్టుగా లేవి. ఏ సంపాదన కోసం అయితే జీవితాన్ని త్యాగం చేశాడు, చివరికి ఆ సంపాదన దేనికి ఉపయోగపడింది అంటే పాతి పెట్టడానికి తప్ప దేనికి ఆయనకు ఉపయోగపడలేదు. దావీదు గారు కూడా మహారాజైనా నేను ఒక రోజు నా కళ్ళ ముందు సౌలు చనిపోలేదా? సౌలు తర్వాత నేను మాత్రం శాశ్వతంగా ఉంటానా? నేను కూడా ఒక రోజు వెళ్ళిపోవాలి అని ఆలోచించి దేవుడు నేను అడుగుతాను, దేవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది, నాకు ఎలా ఉంటుందయ్యా నా అంతం ఎలా ఉంటుంది? ఇంచుమించు ఒక 12-15 సంవత్సరాల క్రితం లేఖనాలలో ఈ మాటను ధ్యానిస్తూ దావీదు నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైంది నాకు తెలుపు అంటున్నాడు కదా అని, దేవా ఎలా ఉంటది నాయన మా అంతం ఎలా ఉంటది అని ఈ మాటను ధ్యానించుకుంటూ ఉన్న రోజులని ఈలోపు బంధువులలో ఒకరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఇదిగో దేవుని మాట జ్ఞాపకం వస్తుంది. "అరే సునీల్, నీ అంతము ఎట్లున్నది?" నువ్వు అడిగావు కదా, చూడరా, చూడు. ఇదిగో నువ్వు చనిపోయిన దినము కూడా ఇలాగే జరుగుతుంది. అప్పటి వరకు ఎవరో చనిపోయారు అన్న దృక్పథంతో వెళ్ళిన నేను ఆ రోజు మాత్రం ఉదయం నుంచి సాయంకాలం వరకు నాకు కూడా ఇలానే జరుగుతుంది అని ఆ దృష్టితో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ చూడటం ప్రారంభించాను. ఓహో, నేను కూడా చనిపోగానే ఇలా పెట్టెగా పెడతాను. పెట్టె కనపడుతుంది. అంత నిశ్శబ్దంగా ఉందండి వాతావరణం. వచ్చిన వాళ్ళు ఎవరు కొత్త బట్టలు వేసుకో, వచ్చిన వాళ్ళకు మర్యాద చేసేవారు ఎవరు లేరు. బంధంలో అందరూ వచ్చారా అని ఒకరికొకరు నెమ్మదిగా మాట్లాడారు. హైదరాబాద్ నుంచి రావాలి, వాళ్ళ అక్కగారు రావాలి, రెండో ఒక హైదరాబాద్లో. మరి ఏం చేద్దాం? వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏదైనా చేయాలి. నెమ్మదిగా నంబర్ వాళ్ళ చూసిన తర్వాత పై ప్రాణాలు పైన పోయిపోయాయి. ఇంటి నుంచి ఆ తల దగ్గర గ్లాసులు బియ్యం, ఆ బియ్యంలో అగరవత్తులు, అది ఆ వాసన. అందరు అలా కూర్చున్నారు. అంటే ఆటో ఒకటి శబ్దం వచ్చింది. ఆటో ఆగింది. ఆ నిశ్శబ్దాన్ని ఇత్తు తమ్ముడా అని అక్క గుండెలు బాదుకుంటూ వస్తుంది. అమ్మో, ఏంటి జీవితం, ఏంటి జీవితం. సరే, మీరు అర్థం చేసుకోండి. చచ్చిపోతావులేండి అని సరదాగా ఏదో నోటి మాట కంటున్నావు, కానీ ఏమండి, విలవిలలాడుతూ కొట్టుకుంటూ చచ్చిపోతున్న హాస్పిటల్లో ఉన్న వారిని చూసారా? బతకాలి అని ఇదిగో ఊపిరందక కరోనా కాలంలో ఒక అడుగు ఎగిసి పడుతూ ఇదిగో వాళ్ళ ఛాతిని వాళ్ళే గుద్దుకుంటూ ఇదిగో ఊపిరి అందట్లేదు అని తాపత్రయపడి విలవిలలాడిన వాళ్ళని చూశారు కదా ఎప్పుడైనా? విందులు వినోదాలలో ఉంటే ఏమి అర్థమవుతాయి? గుండెలు బాదుకుంటూ రాగానే ఒక్కసారి బోర్న అందరూ ఏడుస్తుంటే, ఇదిగో పిల్లలు, భార్య అందరూ ఏడుస్తుంటే ఆ వాతావరణం అంతా ఎలా ఉందంటే, ఇదిగో ఏడ్పు రాని వాడు కూడా గుండెలు కరిగిపోయి ఏడ్చే స్థితి వచ్చేసింది. ప్రేమల దేవుని పిల్లల, అమ్మో, చావు ఇంత భయంకరంగా ఉంటుందా? చూస్తున్నావారా? నీ అంతం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నువ్వు చావగానే ఇమ్మీడియట్ గా నీ వాళ్ళు చేసేది, నీ బంధువులందరికీ ఫోన్ చేస్తారు. ఇమ్మీడియట్ గా నీ కొరకు ఫస్ట్ వచ్చేది పెట్టెరా, పెట్టే. ఆ పెట్టెలో నిండు పెట్టి ఇదిగో బయట నిన్ను పడుకోబెడితే ఇదిగో అందరూ వచ్చి గుండెలు బాదుకుంటుంటే నీ భార్య ఓదార్పు పొందనొల్లక నన్ను విడిచిపెట్టావని ఏడుస్తూ నీ పిల్లలు నానా 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 మేము ఇక ఎలా బతకాలని వాళ్ళు ఏడుపు. అన్ని నా జీవితంలో నాకే జరిగినట్లుగా చూస్తున్నప్పుడు, దేవా నాయన, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నిన్ను విడిచి బతికి ఏం సాధించాలి? ఏం సాధించగలం? ఆలోచించండి. దావీదు గారు కూడా నా అంతము ఎట్లున్నది నాకు రూపము అంటున్నాడు. ప్రేమ మరలా కాసేపు నిశ్శబ్దం. నెమ్మదిగా వచ్చారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు కూడా వచ్చారు. ఆ స్నానం చేయించేస్తే తీసుకెళ్తాం. ఇదిగో భోజనాలు లేక పిల్లలు ఏడుస్తుంది. వాళ్ళు ఎంతకాలం అని రాత్రంతా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ గురించి ఆలోచించారు. సరేనండి అని వెంటనే స్నానానికి తీసుకుని వచ్చిన తర్వాత పిల్లలు ఇదిగో ఆయనకి ఇష్టమైన బట్టలు వేయండి అన్నారు. వేసేసారు. జీవితంలో బట్టలు
పౌడర్ వేయండి అన్నారు. ఎలా వేసారో తెలుసు పౌడర్? బతుకున్నప్పుడు ఎలా వేసుకుంటారు? ఈ చేతిలో కొంచెం పౌడర్ వేసుకొని, 2 చేతులు ఇలా రాసుకొని, ముఖం చూసుకొని, మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్తారు. ఆ రోజు పౌడర్ వేసారు. క్యాప్ కోసేసి మొత్తము కోసేసారు. చచ్చిపోయిన తర్వాత పౌడర్ ఇలా వేస్తారా మనం? బ్రతుకున్నప్పుడు సెంట్ ఎలా కొట్టుకుంటాం? కొంచెం కదా, సెంట్ సీసా మూతే తీసి మొత్తం సెంటు ఉప్పు తీసుకురండి అన్నాడు. ఉప్పు పూశాడు. ఎందుకైనా ఉప్పు అంటే, ఇదిగో తొందరగా శవం పాడవకూడదు. పాడవకుంటే ఎలా ఉంటుంది? మట్టిలో మట్టిగా వెళ్ళిపోవలసింది. ఇలా పెట్టి ఎత్తగానే వెళ్ళిపోతున్నారా అని మరలా అందరి ఏడుపు. ఆ ఏడుపును చీల్చుకుంటూ భుజాలు మార్చుకుంటూ పరదేశులను మన తొలనిది కాదు అని వెళ్ళుతుంటే, పురం దాని కానిది కోసం ఈ రోజు బతికేది. ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమందికి చేతులతో మట్టేశారు. ఈ జీవితపు విలువ. అదే విషయాన్ని ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుడు. ప్రసంగి గ్రంథము సొలొమోను గారు మాట్లాడుతున్న చక్కటి మాట ప్రేమల దేవుడు. 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. మరణము అందరికీ వచ్చును. విందు జరుగుతున్న ఇళ్లకు వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు? అక్కడ నవ్వులు జోకులు ఇదే. అని ఏడుస్తున్న ఇంటికి వెళితే, శవాన్ని చూస్తున్నప్పుడు, ఏడుపును చూస్తున్నప్పుడు, పెట్టిలో పెట్టి తీసుకెళ్ళటం చూస్తున్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎవరమైనా ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిన వారమే అన్న ఆలోచన రాగానే మరలా ఏం ప్రశ్నిస్తా, మరి వెళ్ళిపోతున్నా అని ఎక్కడికి? అది గుర్తు చిక్కదు కదా, గుర్తు చిక్కదు. ఇక మరి ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడని అనేసరికి లోకంలో ఉన్నారు. ఏదో సమాధానం చెప్పకపోతే బాగోదు అని ఎక్కడికి వెళ్తున్నారా? మన చుట్టూ తిరుగుతారా? మీ చుట్టూ తిరుగుతాడా? అంటే ఏమైపోతున్నారో తెలియక చచ్చిపోయిన వారిని కూడా ఎక్కడున్నారని ఊహిస్తూ బతుకుతున్నాం. వాళ్ళు ఈ లోకంలోనే ఉన్నారు అనుకుంటాం. ఏమండి, చావగానే వారికి లోకంతో పని. ఎందుకంటే మనిషి అనగానే ఆత్మ శరీరము. కనబడుతున్నది శరీరము, కనబడనిది ఆత్మ. ఈ శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత శరీరము లేకుండా ఆత్మ ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండలేదు. ఇదిగో ఆత్మ లేని శరీరాన్ని పనికి రాదని మనమే కదా బాధపడుతుంది. అలాంటప్పుడు శరీరము లేకుండా ఆత్మ కూడా ఉండలేదండి. ఆలోచించండి. శవాన్ని మనం తీసుకెళ్తున్నాం కనుక మనకు అర్థమైపోయింది. లోనున్న ఆత్మ ఏమైపోయిందో మనం చూడలేదు గనక ఏమైపోతుందో తెలియక ఇక్కడిక్కడే ఊహించుకుంటాం. శవాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టడం మన పని, ఆత్మను తీసుకుని వెళ్ళటం దేవుని పని. దీన్ని ఏమన్నారంటే అంతిమ యాత్ర అన్నారు. దాన్ని ఏమన్నారంటే ఆత్మయాత్ర అన్నారు. అంతిమ యాత్రకు హాజరయ్యేది మనుషులు, ఆత్మయాత్రకు ఎవ్వరు హాజరవ్వాల్సిన పనేమి లేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది, అదెప్పుడు జరుగుతుంది అంటే, ఈ అంతిమ యాత్రకు బంధువులు స్నేహితులు రావాలి కనుక 2 రోజులు పట్టొచ్చు.
ఆత్మయాత్రకు ఎవరైనా రావాలా? ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణంలో ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. చూడండి, లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట, మహనీయుడైన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ఇదిగో ఈ లోకాన్ని దాటుకుని వెళ్ళిపోయాడు. దేవుని కొరకు నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా చావగానే ఆత్మ ఈ లోకాన్ని దాటుకుని వెళ్ళిపోవలసిందే. ఒక్క క్షణము కూడా ఉండటానికి వీలు లేదు. ఏమండి, దాటి ఎక్కడికి వెళ్ళాలి? నన్ను మేము కారులో వస్తుంటాం అంటే బార్డర్, తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్య చెక్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ నుంచి మా రాష్ట్రంలోకి వస్తున్నారు కనుక మేము చెక్ చేయాలి మిమ్మల్ని. అవును, మరి లోకాన్ని దాటుకోగానే ఏం జరుగుతుంది? ఎక్కడికో వెళ్ళిపోతాం కాదు. అమ్మో, నువ్వు ఎలా బ్రతికావు, ఏం చేశావు, నీ కాలం ఏమిటి అని ఇవన్నీ పరిగణలోనికి తీసుకుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు అని ఎన్ని హారాలు తీసి రాష్ట్రంలోనికి పంపుతున్నప్పుడు చావగానే ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోతాంలే అని అంత ఈజీగా ఏమీ లేదు. ప్రేమన్నారా, పుట్టడానికి ఎంత కష్టమైనప్పుడు లోకం నుంచి వెళ్ళటం అంత సులువు కాదు. అందుకే దేవుడు బ్రతికుండగానే ఆలోచించండి 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 అని ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతుంటారు, ఎన్నిసార్లు. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచు మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు? వారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తే బాగుంది. ఏమీ లేదనుకో. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాట ప్రేమను వర్లారా 14వ వచనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు? ఎవరు తెలియజేతురు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పేవారు ఎవరు లేరు. మరి ఏం చేస్తున్నారంటే ఏదో మాట్లాడుకుంటూ దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు అనుకుంటారు. ఏమంటే రానిదా చావేనైనా? ఆలోచించండి, రానిదా చావు? అంటే ఖమ్మం జిల్లాలోనే మీ పక్క జిల్లా ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది. అందరూ బంధువులు అందరూ వస్తున్నప్పుడు భార్య భర్త దగ్గరికి వచ్చి, ఏమండి సమయం 10 అవుతుంది, ప్రార్థన పెట్టుకోవాలి, ఇల్లు ఓపెనింగ్ కదా, మీరు వెళ్ళండి స్నానానికి,
నీళ్లు పెట్టాను, టవల్ పెట్టాను, మీరు లేండి, మీరు ఇంకా స్నానం చేసి బట్టలు వేసుకోకపోతే ఎలా? వచ్చిన వాళ్ళతో ఆనందంగా మాట్లాడు. వచ్చిన వాళ్ళు ఎవరికి టైల్స్ ఎక్కడ అంటే చెన్నై నుంచి ఇటాలియన్ మార్బుల్, పెయింట్ బాగుందంటే ఈయనకి ఇంకా ఆనందం అవుతుంది. ఇదిగో ఏషియన్ పెయింట్స్, దీన్ని ఏమంటారంటే ఇదిగో ఇన్సులేషన్ సంబంధించిన పెయింట్ అంటారు. ఇది చూసారా, లామినేషన్ పెయింట్ ఇది. వాళ్ళు అడుగుతుంటే చెబుతూ చాలా సంతోషంగా సందడిగా ఉన్నాడు. భార్య అన్నండి, పెద్దోడా ప్లేట్లు తీసుకొచ్చావా? చిన్నోడా నీకు చెప్పిన పనేంటి? ఆ చైర్లు ఏమని చెప్పానా? ఆ డెకరేషన్ చేస్తున్న వారిని ఇంకా ఎంతసేపు చేస్తారా నాయన? ఎంత హడావుడి! సరిగ్గా అరగంట అయిపోయింది. పెద్దోడా నాన్న రావట్లేదు ఎట్లా బాత్రూమ్కి? సరి కనుక్కో. పెద్దోడు వస్తాడులే అమ్మా, నీ మరీ తొందర. పావుగంట అయిపోయింది. అరే చూడరా నాన్న, నాన్న, నాన్న పలుకులేదు, పలుకులేదు. అమ్మా నాన్న పలకట్లేదమ్మా, నాన్న పలకట్లేదు. పలకకపోవటం ఏంట్రా? ఇప్పుడే కదా రా స్నానానికి వెళ్ళింది. స్నానానికి వెళ్ళింది. తనకు బద్దలు కొట్టి చూస్తే గుండె మీద చెయ్యేసుకొని పడి అయిపోయింది జీవితం. వచ్చి మరి ఆ గుండె మీద చెయ్యి వేసి నొక్కండి నొక్కండి అంటే పుట్టడానికి 9 నెలలు తల్లి గర్భంలో ఆకారాన్ని నిర్మించి భూమి మీదకి రావటం. ఇంతలో కనబడి అంతలో ఆయం. వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా సమాధి కోసం వచ్చామా, ఇల్లు కోసం? అప్పటి వరకు జరిగిన సందడంతా ఒక్కసారి ఆగిపోయింది. ఆనందాల ముఖం మీదకి ఏడుపు పెళ్ళు బిగిసి వస్తుంది. ఇక ఇల్లు వాకిలి మీద ఎవరికి లేదు. ఏంటి ఎన్ని చెప్పండి, ఎన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నది. దేవుడు అంటున్నాడు, ఇదిగో వారు పోయిన తర్వాత ఏమి జరుగునో వారికి ఎవరు చెప్పగలరు. ఇలా ఎవరు ఆలోచించటం లేదు. ఈ భూమి మీద బ్రతికుండగానే 4 డబ్బులు చేతుల్లో ఉండేసరికి ఇదిగో తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఇదేరా జీవితం అని మనిషి పాపంలో పడి కొట్టుకుపోతున్నాడు. కానీ ప్రాణం పోయిన తర్వాత ఆలోచించండి. వచ్చిన వాళ్ళందరూ ఇల్లు ఓపెనింగ్ వచ్చామనుకున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి తెలిసింది నేను సమాధి కోసం నరులు పోయిన తర్వాత చెప్పగలరు. నిజంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు పోయిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుందని నా ప్రశ్న కాదు. పోయినోడికి ఏం జరుగుతుంది, పోయిన వాడికి ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. భూమి మీద ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. 5వ దినం, ఆ తర్వాత 11వ దినం, ఆ తర్వాత జ్ఞాపకార్థ కూడిక అయిపోయింది. కానీ వెళ్ళిన వాడికి ఏం జరుగుతుంది? ఇప్పుడు లేఖనాలలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇదిగో ఈ మట్టిలోనికి వెళుతుంది, లోనున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని రాయబడింది? దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోతుందని రాయబడింది. మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోనికి వెళుతుంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక మరలా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నారు. వెళ్ళిపోతా వెళ్ళిపోతుందా? మహనీయుడైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడతాడు. కాబట్టి ఆయన శిలువ యాగం మన పాపములు తీయడానికి అని మన అందరికీ తెలుసు.
వేలాడుతున్న ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. చివరి మాట ఎవరంటే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ శరీరాన్ని శవంగా ఇదిగో మట్టికి నా శిష్యులు అప్పగించేస్తారు. ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. వెంటనే తండ్రి స్వీకరించాడు. వెంటనే స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడు. అప్పుడు ఆకాశం వైపు చూశాడు. యేసు క్రీస్తు ఆయనకు కనపడ్డాడు. యేసు ప్రభువా, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. స్వీకరించాడు ఆయన. మరి మనం కూడా చనిపోయే ముందు యేసు ప్రభువా, నా ఆత్మను స్వీకరించు అని చచ్చిపోయాం అనుకోండి, తీసుకుంటాడా? తీసుకోవడం మీకు ఏమనిపిస్తుంది? యేసుక్రీస్తు అన్నాడు, తీసుకున్నాడు. స్టెఫెన్ గారు అన్నారు, తీసుకున్నాడు. మనం కూడా అదే మాట అందాం. యేసు ప్రభువా, నా ఆత్మను స్వీకరించు అందాం, చచ్చిపోతాం. తీసుకుంటాడా? తీసుకోడా? కొంచెం డౌటే వస్తుంది మనకు. ఎందుకు అని ఆలోచించగలిగితే, మన ఇంట్లో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఏదైనా వస్తువు అవసరమైతే పక్కింటో అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఏం చెప్పిస్తారు? గుర్తు చేసుకోండి. ఏం చెప్తారండి? ఇదిగో, ఎలా తీసుకుని వెళ్తున్నావో, ఏమైనా తేడా వచ్చిందో తీసుకో. సరే, టెంట్ హౌస్ దగ్గర నుంచి సామాన్ తెచ్చుకుంటాం. ఆయన కూడా ఏం చెప్తాడు? ఎట్లా తీసుకెళ్తున్నారో తీసుకోండి. కాబట్టి ఒక వస్తువు పాడైతేనే మరలా ఇచ్చిన వాళ్ళు తీసుకోవటం లేదు. చూసారా? యేసుక్రీస్తు తీసుకోనగానే తండ్రి తీసుకున్నాడు. ఎందుకు? ఎలా ఇచ్చాడో మరలా అలా ఇచ్చాడు. స్టెఫెన్, యేసు ప్రభువా, నా ఆత్మను ఇదిగో చేర్చుకోనగానే చేర్చుకున్నాడు. ఎందుకు? ఎలా ఇచ్చాడో మరలా అలా ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా అందాం, ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అంటే ఆయన తీసుకోడేమో అన్న డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఆయన ఎలా ఇచ్చాడో అలా లేదు. ఏమైపోయింది అంటే, ఇదిగో పాప పంకెల లోకంలో పాపాన్ని మన హృదయంలో పెట్టుకుని పాపముతోనే చస్తూ, తీసుకోనాయన అంటే తీసుకుంటాడా? తీసుకోడండి ఆయన. తీసుకోడాయన. మరి ప్రభువా, యేసుక్రీస్తును స్వీకరించావు కదంటే, నేను ఎలా ఇచ్చానో అలా నాకు ఇచ్చాను. స్టెఫెన్ గారిని తీసుకున్నావు కదా ప్రభు అంటే, ఇదిగో ఎలా ఇచ్చానో మరలా నాకు అలా ఇచ్చాడు. ప్రభువా, నన్ను ఎందుకు తీసుకోవంటే, ఎందుకు నేను ఎలా ఇచ్చాను నువ్వు అలా. ఏమైంది ప్రభువా నాకంటే, నీ జీవితంలో నాకేం కనపడుతుంది? పాపం. అంటే పాపముతో మరణిస్తే దేవుడు మనల్ని స్వీకరించక స్వీకరించండి. ఆలోచించండి. కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట, 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. అంటే నీ పాపం పోతే నేను స్వీకరిస్తాను, నువ్వు పాపముతో ఉంటే నేను స్వీకరించను. ఆలోచించండి. బార్డర్లు మేము వస్తున్నప్పుడు లగేజ్ మాది తప్ప ఏమీ లేదు కనుక వెళ్ళిపోండి అన్నాడు. ఏదైనా దొరికితే రాణిస్తాడేంటి? భూమి మీదనే ఇంతుంటే దేవుడు మాత్రము చావగానే పాపముతో చస్తున్నావా అని చూస్తాడు.
నువ్వు పాపముతోనే చచ్చిపోతే దేవుడు నువ్వు చచ్చినా స్వీకరించడు. నో, స్వీకరించడు. ఆలోచించండి. ఇదిగో, ఏ పాపమైతే నీలో ఉండకూడదని నేను కోరుకున్నానో ఆ పాపమే నీలో కనబడుతున్నప్పుడు నేను నువ్వు తీసుకో ప్రభు అంటే తీసుకోను. అన్నయ్యది వెనకటి అంటే మరలా భూమికి చేరుతుంది. నా దగ్గరకు రావాలి అంటే కండిషన్. శరీరం శ్మశానానికి వెళ్ళడానికి కండిషన్ ఏమి అవసరం. ఏమండి, ఎలా చనిపోయాడండి ఆయన? ఈ శ్మశానంలో ఆయన్ని పెట్టాలంటే ఎలా చచ్చిపోయాడని ఎవ్వడు అడగడు. చచ్చిపోయాడు ఆ పెట్టేసాడు. అంటే శ్మశానానికి అర్హత ఏంటి? చావే అర్హత. కానీ దేవుడు తీసుకోవాలంటే అర్హత చావు కాదు, నువ్వు ఎలా చచ్చావన్నది చాలా ముఖ్యం. పాపముతో చచ్చావా, పాపము నుంచి బయటపడి చచ్చావా? అందుకే చెప్తున్నాడు కొరింథీయులకు రాసి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని శుద్ధీకరించుకోవాలి. ఈ అవకాశం యేసు క్రీస్తు వలన కలిగింది. అంటే పాపాన్ని ఆయన తొలగిస్తుంది. కుటుంబాలుగా ఈ భూమి మీద ఆనందంగా ఉండటానికి మాత్రమే కాదు ప్రేమలారా, దేవుని దగ్గరికి చనిపోయిన తర్వాత వెళ్ళాలన్నా నీలో నాలో ఏ ఉండకూడదు? పాపం. మనం విన్నాం, ఈ కష్టాలు కన్నీళ్లు మనం చేసిన పాపాన్ని బట్టి అని. ఆ పాపాన్ని తొలగించుకుంటే మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయని. కేవలం మన కుటుంబాలు ఆనందంగా ఉండటం మాత్రమే కాదు, ఈ పాపము తొలగిపోవటం వల్ల ఈ లోకాన్ని దాటుకుని దేవుడు ఉంటున్న మహాలోకానికి వెళ్ళగలిగే భాగ్యం కలుగుతుంది. అంటే పాపము ఎంత ప్రమాదకరమైన ఆలోచన, ఎంత ప్రమాదకరమైంది. నిజంగా యేసుక్రీస్తు తాను బ్రతికిన కాలంలో అద్భుతాలు చేయడానికి ఎక్కడ కష్టపడినట్లుగా లేనుకున్నాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని బాగుపడ్డారు. ఆయన ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు రాసి కడుక్కోపో అంటే స్వస్థత వచ్చింది. ఆయన నోటి మాట వల్ల బాగుపడతామంటే చాలు బాగుపడేశారు. అద్భుతాలు చేయడానికి ఆయన ఎక్కడైనా కష్టపడినట్లుగా లేఖనాల్లో ఉంటారు? లేదు. కానీ ఆయన కన్నీరు కార్చింది, ఆయన కష్టపడింది, భయంకరమైన వేదన అనుభవించింది. ఎందుకు అంటే మనల్ని పాపములో నుంచి బయటికి తీసుకురావడానికి. అద్భుతాలు చేయడానికి శిలువ ఎక్కవలసిన అవసరత లేదు ఆయన. అంటే రోగాన్ని తీసివేయటం చాలా సులువు, పాపాన్ని తీసివేయటం చాలా కష్టం. రోగాన్ని మాట ద్వారా తీసేశాడు. ఇదిగో, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడ్డారు. ఆయన ఉమ్మి వేసి బాగు చేశాడంటే మీరు ఆలోచించండి, చాలా సులువు. కానీ పాపాన్ని తీసివేయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది ప్రమాదకరమైనది గనుక మరి ఈ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో శిలువ మీద వేలాడుతున్నాడు. ఎందుకు? తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తంలో మనల్ని కడుక్కోవటానికి నోటి మాట ద్వారా పాపాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, ఆ పాపం పోవటానికి ఆయన స్థితి ఏంటో తెలుసా? ఆయన బట్టలు రాగి వేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన నోటికి చేదు చెరకానిచ్చారు. అంటే మనం చేసిన ఈ పాపము నుంచి మనల్ని విడుదల చేయడం ఎంత కష్టమో చూశారు. ఎంత కష్టం ఆలోచించండి. బిడ్డను కనటం ఎంత కష్టమో తల్లిని అడిగి చూడు. ఒక జన్మకు ఊపిరివ్వటం ఎంత కష్టమో నీ భార్యను అడిగి చూడు, నీ తల్లిని అడిగి చూడు. భూమి మీద ఒక ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొని రావటానికి ఇదిగో తల్లి ఎంత కష్టపడుతున్నప్పుడు నిన్ను మరలా పుట్టించాలి అని, పుట్టిన నిన్ను మరలా పుట్టించడానికి ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, కష్టపడుతున్నాడు అని ఏ రోజైనా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు? ఎందుకంటే ఆయనకు ఆరాటం. ఆయనకి ఎందుకు ఆరాటం?
పాపం చేయకుండా ఆయన ఎందుకు ఉండాలి? పాపము చేసిన మనల్ని ఎందుకు బయటికి తీసుకొని రావాలి అంటే, నేను ఈ లోకంలో నాశనం అయిపోకూడదు. ఈ లోకాన్ని దాటిన తర్వాత ఇదిగో పరలోకానికి వెళ్లకుండా మన జీవితాలు నాశనం కాకూడదని మనలోనికి వచ్చిన పాపాన్ని తీసివేయటానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి శిలువ మీద వేలాడుతున్నాడు. ఆలోచిస్తున్నావా ఆయన త్యాగాన్ని? పౌలు గారు అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణను లక్ష్యం చేస్తే అసలు తప్పించుకునే రూట్ ఇంకోటి లేదు, ఇది తప్ప. నువ్వు ఎలా తప్పించుకోగలవు? భూమి మీద దేవుని దగ్గరికి రాకుండా తప్పించు. అది చచ్చి తప్పించుకోగలవా? వాడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీరప్పని బతుకున్నప్పుడు అండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో 100 కేసులు ఉన్నాయి. 100 బతుకున్నప్పుడు చచ్చిపోయాడు. ఈ కేసుల ఫైళ్ళన్నీ ఏం చేశారో తెలుసా? ఒకరోజు మనిషి పోయిన తర్వాత ఎవడి మీద కేసు? అన్ని తగలబెట్టేశారు. అయిపోయింది కాదు. విచిత్రం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత భూమి మీదున్న కేసులన్నీ మాఫీ. మనం చావగానే ఎక్కడ ఫైల్ ఓపెన్ అవుతుందో తెలుసా? దేవుడు ఫైల్ ఓపెన్ చేస్తాడు. దేవుడు ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఏం ఫైలు? మరే 60 ఏళ్ళు నీకు జీవితాన్ని ఇచ్చాను, ఏం చేశావు? ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు. అంటే చచ్చి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావు, కానీ చావగానే ముందు దొరికేది ఎవరికి? మనకి. ఎందుకంటే బార్డర్ క్రాస్ అవుతున్నాం కదా, ఆయన బార్డర్లోనికి వెళుతున్నాం. వదిలేస్తాడా? వదలదు కాక. చనిపోతే ఈ కోర్టు వదిలేస్తుంది, పోలీసులు వదిలేస్తుంది, కానీ నువ్వు చచ్చినా వదలని వాడు ఎవరో తెలుసా? చచ్చిన వదలడు. ఎందుకు? ఒక రక్షణను నీ కళ్ళ ముందిచ్చి ఇదిగో ఆ పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన ఆరాట పడుతున్నప్పుడు ఆ రక్షణ నీ కాళ్ళ దగ్గరికి, నీ కళ్ళ ముందుకు వచ్చి మంచిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, ఆ మాటల హృదయాన్ని తాకుతున్నప్పుడు, ఇదిగో చావులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, ఈ పాపము నాకు అవసరం లేదు, నేను బాగుండటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి, ఆవిరి లాంటి చిన్న ఆయుష్లో నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆ ఆశలు కలిగిన మనం రక్షణలోనికి రావాలి కదా. రక్షణలోనికి రావాలి కదా. ఏమండి, వర్షం పడేటట్టుందని కానీ మన బుర్రలో ఎన్ని మైలు తిరుగుతాయి తెలిసా? బట్టలు బయట ఉన్నాయా? లోపల ఉన్నాయా? బండి బయట ఉందా? లోపల ఉందా? పైన ఆరేసిన ఉదయాలు మొత్తం తీశానా లేదా? ఆఫ్టర్ ఆల్ పడి వెళ్ళిపోయే వర్షానికి ఇన్ని ఆలోచనలు వస్తుంది. చావు గురించి ఏమైనా ఆలోచిస్తుంది. వర్షం పడిపోయి ఆగిపోయేది, రాబోయే చావు ఏం ఆలోచించకపోతే రాత్రి ఆలోచన. దావీదు గారికి ఆలోచన రాగానే జీవితం చిన్నదనగానే ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించి, నాయన నీ సేవ చేస్తాను నాయన, నీకోసమే అనుకున్నాడు. మహనీయుడైన యేసుక్రీస్తు తనకు జీవితకాలం ఇవ్వబడింది. ఏ పాపము ఆయన చేయకుండా పాపులమైన మన నిమిత్తము ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించి రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఆ రక్షణను లక్ష్యం వల్ల శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రపరుచుకునే అవకాశం నీకు నాకు. రక్షణ ఈ లోకంలో బాగుండడానికే కాదు, పరలోకానికి వెళ్ళడానికి అత్యవసరమైనది రక్షణ. ఆ రక్షణ వద్దు అని నువ్వు అనుకున్నా, ఏదో ఒక రోజు కావాలని నువ్వు తాపత్రయపడిన చిన్న చిన్న జీవితాలలో అవకాశం దొరకదేమో. యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నది
నీ కోసం నా కోసం. ఎందుకు? ఆయన పవిత్రమైన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఇదిగో తన కొరకు బ్రతికించుకోవడానికి చావగానే తన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఎంత గొప్ప అవకాశం కదా, ఎంత మహాభాగ్యము కదా. అందుకే పౌలు గారికి విలువ తెలియగానే విలువ తెలిసిన పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఆ ప్రధాన పాపిని నేనే, నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా, నాకేంటి దేవుని శక్తి నాకేముందంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనలోనికి నేను వచ్చి ఈ రక్షణను స్వీకరించగలిగితే నేను మరణించి తిరిగి లేచి ఆయనతో కూడా వెళ్ళిపోతానన్న ఒక నిరీక్షణను వెళ్ళాడు. దయచేసి ఆలోచించండి. లేఖన సత్యాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చెయ్యడానికి వీలు లేదు. అప్పుడప్పుడు పెద్దల మాట వినకపోతేనే నష్టపోయిన సందర్భాలు పోయాను. మనిషి మాట వినకపోతేనే నష్టం వస్తే మరి దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే ఇక తప్పించుకునే అవకాశం లేదు. భూకంపం నుంచి తప్పించుకో, ప్రమాదంలో నుంచి తప్పించుకో, సునామీలో నుంచి తప్పించుకునే వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు. కానీ మరణం నుండి ఆ రక్షణ నీ జీవితంలో లేకుండా దేవుని చేతుల్లో నుంచి తప్పించుకోవటం అసాధ్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధ్యం. కాబట్టి ఆయన ఉమ్మి వేసుకుంటే, ఆయన బట్టలు నాగి వేస్తే, ఇదిగో ఆయన నోటికి చేదు చెరకాయిస్తే, ఆయన శిలువ మీద వేలాడితే, ఆయన ఒంట్లో ఉన్న రక్తము చిందిస్తే వచ్చిన రక్షణ ఎంత గొప్ప రక్షణను దయచేసి నిర్లక్ష్యం చేయకండి. కుటుంబముగా ఆనందంగా ఉండటానికి, అంతేకాదు శాశ్వతంగా పరలోకానికి వెళ్ళటానికి ఈ పాపమే అడ్డు. నువ్వు నేను రక్షణలోనికి వచ్చి సంఘముతో కలిసి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక రోజు చావు రాక మానదు. అప్పుడు తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానంటే స్వీకరిస్తాడు ఆయన. మన ఇష్టానుసారంగా బ్రతికి పాప పంకిలమైన జీవితంలో చావులోనికి తీసుకోమంటే ఆయన తీసుకోడు. మనకు కలిగే నష్టం లెక్కల్లో చెప్పలేనంత భయంకరమైన. అందుకే ఎక్కడైనా ఎలాగైనా తప్పించుకోవడం, కానీ రక్షణ లేకుండా తప్పించుకోవడం సాధ్యం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుందాం అని అడుగుతున్నాడు. ఇంకో మార్గము లేదు అంటున్నాడు. ఇంకా అనేకమైన సంగతి రేపటిదినమ్మా. మహాకృప కనికరమైన